y is equals to a into e to the power of nx plus b into e to the power of minus x. Prove that y double dash is equals to n square y. So 2 marks question. If y is equals to a into e to the power of nx plus b into e to the power of minus nx. So given రాసేద్దామా, given y is equals to a into e to the power of nx plus b into e to the power of minus x. ఇక్కడ డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వై డబల్ డాష్ అమ్మ, వై డబల్ డాష్ అంటే డబల్ డెరివేటివ్ చేయాలి, డబల్ డెరివేటివ్ చేయాలి. సో వైకి డెరివేటివ్ ఏమవుతుందమ్మా, వై డాష్. సో వై డాష్ అన్న డివై బై డిఎక్స్ అన్న బోత్ ఆర్ సేమ్. సో ఇప్పుడు ఏ అలానే ఉంటుందమ్మా. ఇదేందమ్మా, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అమ్మ, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ ఏమవుతుంది అంటే ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ కి డెరివేటివ్ ఏందమ్మా మరి, ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ కి డెరివేటివ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్. అండ్ సపరేట్ గా మళ్ళీ ఏం చేయాలమ్మా, ఈ పవర్ లో ఏదైతే ఉంటుందో సపరేట్ గా డెరివేటివ్ చేయాలి. దట్ ఈస్ ఎన్ఎక్స్ డెరివేటివ్ ఆర్ ఎన్ఎక్స్ డాష్. ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్ రాసేసాను ఇక్కడ. నెక్స్ట్ బి ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్. సో ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్. మళ్ళీ ఈ పవర్ లో ఏదైతే ఉందో సపరేట్ గా డెరివేటివ్ చేయాలి, అంటే మైనస్ ఎన్ఎక్స్ డాష్. వై డాష్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్. ఎన్ కదమ్మా, ఎన్. ఎక్స్ కి డెరివేటివ్ ఏమవుతుంది అంటే మా 1, ఎక్స్ కి డెరివేటివ్ 1, ఎక్స్ డాష్ ఆర్ ఎక్స్ డెరివేటివ్ ఈస్ 1 ప్లస్ బి ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్. ఎక్స్ కి డెరివేటివ్ ఎంత అవుతుంది అంటే మా 1 అవుతుంది. సో ఏ ఎన్ ఇంటూ 1 ఎంత అవుతుందమ్మా, ఎన్ ఇంటూ 1 ఈజ్ ఎన్. సో ఇక్కడ ముందే రాసేస్తున్నాము ఎన్ అని కూడా. ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ అమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ ఎన్ ఏమవుతుంది అంటే అమ్మా బిఎన్ అవుతుంది, బి ఇంటూ ఎన్ బిఎన్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది వై డాష్ వాల్యూ, వై డాష్ వాల్యూ. వై డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఏఎన్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తుందమ్మా, ఏఎన్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎన్ఎక్స్, ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ మైనస్ బిఎన్ మైనస్ బిఎన్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. అగైన్ డెరివేటివ్, మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాను ఎందుకంటే క్వశ్చన్ లో డబల్ డాష్ అని ఇచ్చడం. అగైన్ డెరివేటివ్ ఆర్ అగైన్ డిఫరెన్షియేషన్. వైకి వై డాష్కి ఏమవుతుందమ్మా డెరివేటివ్, వై డబల్ డాష్, వై డబల్ డాష్. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చమ్మా, వై డాష్కి ఏం చేస్తున్నాను మళ్ళీ నేను, వై డాష్కి మళ్ళీ డాష్ రాస్తున్నాను. ఏఎన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందమ్మా, ఏఎన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్ కి డెరివేటివ్ చేయాలి, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్ కి డెరివేటివ్ చేస్తున్నానమ్మా. ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ మళ్ళీ ఏం చేయాలమ్మా, ఈ ఎన్ఎక్స్ కి మాత్రమే సపరేట్ గా డెరివేటివ్ చేయాలి, ఎన్ఎక్స్ కి మాత్రమే సపరేట్ గా డెరివేటివ్ చేయాలి. మైనస్ బిఎన్ మళ్ళీ ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ కి డెరివేటివ్ చేయాలి, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ డెరివేటివ్. వై డాష్ కి డెరివేటివ్ చేస్తే ఏమవుతుందమ్మా, వై డబల్ డాష్ ఏఎన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ఎక్స్ ఎన్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ ఏమవుతుందమ్మా 1 మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బిఎన్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ఎక్స్. సో ఈ మైనస్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. ఎన్ ఎక్స్ కి డెరివేటివ్ 1,
y double dash equal to a n e to the power of nx n into 1 ఏమవుతుందంటే మా n అవుతుంది n into 1 n plus bn e to the power of minus x n into 1 ఏమైపోతుందమ్మా n అయిపోతుంది y double dash equal to చూడమ్మా n into n ఏమవుతుందంటే n స్క్వేర్ అవుతుంది n స్క్వేర్ e to the power of nx plus b n into n ఏమైపోతుందంటే n స్క్వేర్ e to the power of minus nx y double dash is equals to ఇలా కామన్ ఏముందమ్మా మరి కామన్ చూసుకుంటే కామన్ చూస్తే n స్క్వేర్ is the common n స్క్వేర్ ని కామన్ తీస్తున్నాం n స్క్వేర్ కామన్ తీస్తే ఏముందమ్మా a into e to the power of nx a into e to the power of nx plus b into e to the power of minus nx y double dash equal to n square సేమ్ ఇది ఎలా ఉందమ్మా క్వశ్చన్ లానే ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం సేమ్ ఇలానే ఉంది కదా ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఉంది అంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చమ్మా y రాయచ్చా y రాస్తున్నాను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సో ఈ ప్లేస్ లో ఏం రాస్తున్నానమ్మా y అని రాస్తున్నాను since from equation number 1 so y double dash equal to n square into y is the answer. So this 7 marks question and the second one manaki if y is equals to tan inverse of under root of 1 plus x square plus under root of 1 minus x square divided by ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది క్వశ్చన్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాల్సింది ఏంటమ్మా given y is equals to tan inverse under root of 1 plus x square plus 1 minus x square whole divided by under root of 1 plus x square minus 1 minus x square. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అమ్మా పుట్ x square is equals to cos 2 theta రాస్తున్నా సో ఈ x square ప్లేస్ లో x square ఎక్కడైతే ఉంటుందో నేను cos 2 theta అనుకుంటున్నాను cos 2 theta ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం y is equals to tan inverse under root of 1 plus ఈ x square ప్లేస్ లో cos 2 theta అని రాస్తా cos 2 theta plus under root of 1 minus cos 2 theta whole divided by under root of 1 plus cos 2 theta minus under root of 1 minus cos 2 theta. ఓకేనా సో ఇప్పుడు మనకి ఫార్ములాస్ గుర్తుందమ్మా అవి 1 ప్లస్ కాస్ 2 థీటా ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చమ్మా మరి ఇక్కడ మనము 2 కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా నెక్స్ట్ ఈ 1 ప్లస్ కాస్ 2 థీటా ప్లేస్ లో ఇది రాస్తాము మరి 1 మైనస్ కాస్ 2 థీటా ప్లేస్ లో సైన్ వస్తుంది 1 మైనస్ cos 2 theta is equals to 2 sin square theta. 2 sin square theta. Formula of ఇప్పుడు ఏం చేస్తున్నాం సబ్స్టిట్యూట్ y is equals to tan inverse ఈ 1 ప్లస్ కాస్ 2 థీటా ప్లేస్ లో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను 2 కాస్ స్క్వేర్ థీటా అప్లై చేస్తున్నాను సో అండర్ రూట్ ఆఫ్ 2
కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 మైనస్ కాస్ 2 థీటా ఉంది కదా, ఈ 1 మైనస్ కాస్ 2 థీటా ప్లేస్ లో 2 సైన్ స్క్వేర్ థీటా అప్లై చేస్తున్నా. 2 సైన్ స్క్వేర్ థీటా హోల్ డివైడెడ్ బై సేమ్ ఇక్కడ కూడా అంతేనమ్మా, అండర్ రూట్ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, అంటే అన్ని ఇంపార్టెంట్ నేను చెప్పేది, బట్ ఇది కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎస్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ లో మనం కాస్ 2 థీటా అప్లై చేసినాము. ఈ 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే ఫార్ములా అప్లై చేసేసాము. 1 మైనస్ కాస్ 2 థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా కూడా అప్లై చేసేసాము. నెక్స్ట్ y is equals to tan inverse, y is equals to tan inverse. ఇప్పుడు సపరేట్ చేస్తున్నాము, రూట్ 2 కాస్ స్క్వేర్ థీటా అని సపరేట్ గా రాస్తున్నాం. రూట్ 2 రూట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్ దీని సపరేట్ మళ్ళీ రూట్ 2 రూట్ సైన్ స్క్వేర్ థీటా హోల్ డివైడెడ్ బై మళ్ళీ రూట్ 2 సేమ్ అంటున్నాను, రూట్ 2 కాస్ స్క్వేర్ థీటా సపరేట్ చేస్తున్నాను. కాస్ స్క్వేర్ థీటా ఏముందమ్మా, పై దానికి కింద దానికి అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అమ్మా. రూట్ 2 రూట్ సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ చేసామా, స్క్వేర్ అండర్ రూట్, స్క్వేర్ అండర్ రూట్, స్క్వేర్ వచ్చి అండర్ రూట్, స్క్వేర్ అండర్ రూట్ క్యాన్సిల్ చేసేసేయాలి. సో y is equals to tan inverse root 2 cos theta plus root 2 sin theta divided by root 2 cos theta minus root 2 sin theta. Y is equals to tan inverse, tan inverse ఇలా కామన్ ఏంటమ్మా మరి మనకి, ఇక్కడ రూట్ 2 ఉంది, ఇక్కడ రూట్ 2 ఉంది, కామన్ తీసుకోవచ్చు కదా. ఎస్, కామన్ తీసుకోవచ్చు. సో రూట్ 2 కామన్, రూట్ 2 కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ డివైడెడ్ బై, ఇక్కడ కూడా అంతే కదమ్మా కామన్, రూట్ 2 కామన్, రూట్ 2 కాస్ థీటా మైనస్ సైన్ థీటా, రూట్ 2 cancel. Y is equals to tan inverse cos theta plus sin theta divided by cos theta minus sin theta, minus sin theta. Okay. Y is equals to tan inverse, యాక్చువల్ ఒక స్టెప్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు, బట్ నాకు స్టెప్స్ చెప్తున్నాను చూడమ్మా. ఇక్కడ నేను కాస్ థీటాని కామన్ తీసుకుంటాను, కాస్ థీటాని కామన్ తీసుకుంటాను. ఈ కాస్ థీటాని కామన్ తీసుకుంటే బయటకు వస్తుంది కదా, 1 అయిపోతుంది కదమ్మా ఇక్కడ 1 ప్లస్, మరి సైన్ థీటాలో ఈ కాస్ థీటా ఉందమ్మా అంటే లేదు కదా. సో ఏం చేస్తున్నాను అక్కడ, సైన్ థీటా రాస్తాను యాజ్ ఇట్ ఈస్ గా, సైన్ థీటా బై కాస్ థీటా, కాస్ థీటా డివైడెడ్ బై, నెక్స్ట్ కింద కూడా కాస్ థీటా ఉందా లేదా, కాస్ థీటా కామన్ 1 మైనస్ sin theta divided by cos theta, cos theta. సో ఇప్పుడు ఈ cos theta ని కామన్, ఈ cos theta ని కామన్ తీసుకున్నాం.
So cos theta get cancelled. Y is equals to tan inverse 1 plus sin theta by cos theta ఏమవుతుందమ్మా tan theta divided by 1 minus sin theta by cos theta ఏమైపోతుందమ్మా tan theta. Y is equals to ఓకే నెక్స్ట్ స్టెప్ లో చెప్పేస్తాను ఇది సేమ్ ఇదే స్టెప్ నెక్స్ట్ పేజ్ లో రాస్తున్నాను. Y is equals to tan inverse of 1 plus tan theta divided by 1 minus tan theta. 1 minus tan theta. So y is equals to tan inverse మనకు ఒక ఫార్ములా ఉంటుంది. Tan of a plus b is equals to tan a plus tan b divided by 1 minus tan a into tan b. ఇది మన ఫార్ములా యాక్చువల్గా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా ఇది tan b అనుకుందాం. మరి ఇక్కడ tan ba ఉంది కదమ్మా, ఇక్కడ కూడా మనకి tan ba మరి 1 ఉంది. మరి 1 ప్లస్ లో tan a ఉంది, మరి ఇక్కడ 1 ఉంది. ఎట్లమ్మా చేంజ్ ఎలా చేయొచ్చు? 1 ప్లస్ లో tan 45 రాసుకోవచ్చా? tan 45 is 1 కదా. సో ఇప్పుడు 1 ప్లస్ లో tan 45 రాస్తాం. tan 45 ప్లస్ tan theta డివైడెడ్ బై చూడండి అమ్మా tan a అంటే tan 45 ప్లస్ tan b అంటే tan theta వచ్చేసింది. 1 అని ఉంది కదా, ఈ 1 ని డిస్టర్బ్ చేయొద్దు. మైనస్ మరి tan a ఇంటూ tan b అని వచ్చింది కదమ్మా, దాన్ని ఎలా రాసుకోవాలి మరి నేను? tan theta అని ఉంది, నేను 1 ఇంటూ tan theta రాస్తాను. యా 1 into tan theta is value is tan theta only. 1 into tan theta value is 1 tan theta. Y is equals to tan inverse tan 45 plus tan theta divided by 1 minus ఈ 1 ప్లేస్ లో tan 45 రాస్తాను. 1 ప్లేస్ లో tan 45 into tan theta. Yes, y is equals to tan inverse. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఇది రాసుకోవచ్చు కదా, మనం ఇది రాసుకోవచ్చు అమ్మా. ఈ ప్లేస్ లో మనం అది రాసుకోవచ్చు. ఏం రాస్తున్నాను అంటే tan ఆఫ్ a ప్లస్ b అమ్మా. a ప్లస్ b అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా? 45 ప్లస్ థీటా. 45 ప్లస్ థీటా. మరి tan ఇన్వర్స్ క్యాన్సిలే కదమ్మా. ఓకే, బట్ అలా క్యాన్సిల్ చేయకూడదు. సో y is equals to 45 ప్లస్ థీటా. 45 ప్లస్ థీటా. మరి థీటా వాల్యూ ఏంటి అసలు? మనం ఏమనుకున్నామా? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2 థీటా అనుకున్నాం కదా. యా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2 థీటా నేను రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే కాస్ 2 థీటా. కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నామా? ఎక్స్ స్క్వేర్. సో కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. 2 theta is equals to cos రైట్ సైడ్ కి వస్తే ఏమవుతుందమ్మా? cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. మరి థీటా వాల్యూ ఏమవుతుందమ్మా? 2 కిందికి వస్తే 1/2 అవుతుంది కదా. సో 1/2 cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. థీటా వాల్యూ ఏంటమ్మా? 1/2 cos ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. సో 1/2 cos inverse x square. Cos inverse x square. So y is equals to next step లో రాసేస్తున్నాను మరి నేను. y is equals to 45 plus 1/2 cos inverse x square. ఇప్పుడు డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. y కి డెరివేటివ్ dy by dx is equals to 45 కి డెరివేటివ్ 0. 1/2 cos ఇన్వర్స్ x అనుకుందాము. అది యాక్చువల్గా x స్క్వేర్. cos ఇన్వర్స్
ఎక్స్కి డెరివేటివ్ ఏంటమ్మా? ఎక్స్కి డెరివేటివ్ -1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అది మన ఫార్ములా. మరి ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ లో ఇక్కడ ఎంత ఉందమ్మా? ఎక్స్ స్క్వేర్ ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఇంటూ రాస్తున్నామా? -1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది, దీనికి ఒక స్క్వేర్ రాస్తే చాలు. దీనికి ఆల్రెడీ ఒక స్క్వేర్ రాయాలి. మళ్ళీ ఈ ఎక్స్ స్క్వేర్ కూడా సపరేట్ గా డెరివేటివ్ చేయాల్సిందే కదమ్మా. ఎస్, ఈ ఎక్స్ స్క్వేర్ కూడా ఏం చేయాలమ్మా? సపరేట్ గా డెరివేటివ్ చేయాలి. 1/2 ఇంటూ -1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. 2 ఇంటూ 2 ఎంత అవుతుందమ్మా? 4 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఏమవుతుందంటే అమ్మా 2x. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x. సో 2 2 get cancel. -1 into x minus x divided by under root of 1 minus x to the power of 4, that is dy by dx value. Right now, if y is equals to x to the power of tan x plus sin x whole to the power of cos x, dy by dx మనం ఫైండ్ అవుట్ చేయాలి. Given y is equals to x to the power of tan x plus sin x whole to the power of cos x. ఇప్పుడు ఏం రాస్తుంది? లెట్ ఈ x to the power of tan x ఉంది కదమ్మా, నేను ఏమనుకుంటాను అంటే u అన్న అందుకున్నాం, v అన్నాం, మన ఇష్టం. ఇది u, ఇది v, ఓకేనా? లేకపోతే y1 అనుకుందాం, y1 అనుకుంటున్నాం. x to the power of tan x ఏమనుకుంటున్నానమ్మా? y1. ఈ సైన్ ఎక్స్ కాస్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది కదమ్మా, దీన్ని నేను y2 అనుకుంటున్నాను. దాన్ని నేను y2 అనుకుంటున్నాను. టేక్ y1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను దీన్ని కన్సిడర్ చేయబోతున్నాను. లేదు అంటే దీన్ని ఏం రాస్తున్నాను? ఇప్పుడు ఇది ఉందా, క్వశ్చన్ ఉందమ్మా? ఫ్రమ్ క్వశ్చన్ ఏంటమ్మా? ఇదే కదా. y ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టాన్ ఎక్స్ ప్లస్ మనం ఏం రాసుకోవచ్చమ్మా? y1 రాసుకోవచ్చు కదా. ఎస్, y1 రాస్తున్నాను. ప్లస్ ఈ ప్లేస్ లో ఏం రాస్తున్నామా? y2 అని రాస్తున్నాం. y2 ఇక్కడ డెరివేటివ్, ఓకేనా? డెరివేటివ్ అనేది మనం తర్వాత చూద్దాం, నో ప్రాబ్లం ఇక్కడ. సో సరే, డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వైకి డెరివేటివ్ ఏమవుతామా? dy by dx is equals to y1 కి డెరివేటివ్ ఏంటమ్మా? dy1 by dx ప్లస్ y2 కి డెరివేటివ్ dy2 by dx, ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేద్దాం. వన్స్ ఈ డెరివేటివ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలమ్మా? y2 ని చేద్దాము. కన్సిడర్ y1 is equals to x to the power of tan x. x to the power of tan x. సో పవర్స్ లో ఉంది కాబట్టి ఏం చేస్తున్నా అంటే మా అప్లై log on both sides. So log y1 is equals to log of x to the power of tan x. log y1 is equals to ఈ tan x ఉంది కదమ్మా, ఇది ముందుకు వస్తుంది. tan x ముందుకు వస్తుంది.
సో tan x ఇంటూ log x tan x ఇంటూ log x. సో ఇప్పుడు డెరివేటివ్ చేసేటప్పుడు ఇది u ఇది v గా తీసుకోవాలి, ఇది u v గా తీసుకోవాలి. ఇప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x. మరి log y1 కి డెరివేటివ్ ఏమవుతుంది అంటే మా 1/y1, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు log x కి డెరివేటివ్ 1/x. మరి అదే log y కి డెరివేటివ్ 1/y. మళ్ళీ y ఉంది కదా, ఈ y నేను ఏం చేస్తున్నానంటే dy/dx గా రాసుకుంటున్నాను. మరి ఇక్కడ కూడా ఏం చేయొచ్చమ్మా, నేను dy1/dx గా రాస్తాను ఇజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు ఇక్కడ ఏం చేసుకోవచ్చమ్మా నేను అంటే ఇది u అనుకోవచ్చు, ఇది v అనుకోవచ్చు. సో u ఇంటూ v, మరి u ఇంటూ v కి ఫార్ములా uv డాషే కదమ్మా, u డాష్ v ప్లస్ v డాష్ u. మరి tan x డెరివేటివ్ ఇంటూ log x ప్లస్ log x డెరివేటివ్ ఇంటూ tan x. సో 1/y1 dy1/dx ఈజ్ ఈక్వల్స్ టు, మరి tan x కి డెరివేటివ్ ఏమైపోతుందమ్మా, tan x కి డెరివేటివ్ secant square x. ఇప్పుడు దీని ప్లస్ నేను ఏం రాస్తున్నాను, secant square x ఇంటూ ఇది ఏమవుతుందమ్మా log x అవుతుంది, log x ప్లస్ log x కి డెరివేటివ్ ఆల్రెడీ తెలుసు 1/x ఇంటూ tan x. సేమ్ ఫార్మాట్ రాస్తున్నాను మళ్ళీ, 1/y1 dy1/dx is equals to secant square x into log x, secant square x into log x plus 1/x కదా, 1/x into tan x, 1/x into tan x. dy1/dx is equals to, ఈ y1 అనేది రైట్ సైడ్కి వస్తే ఇంటూ అయిపోతుంది కదా, y1 ఇంటూ secant square x log x 1 into tan x by x. సో d1/dx is equals to, ఇంతకీ y1 అంటే ఏంటో చూద్దాం, సో y1 అంటే ఇదే కదమ్మా, x to the power of tan x ఏనా, ఎస్ x to the power of tan x రాసేస్తున్నాను, x to the power of tan x secant square x log x plus tan x by x. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 1 అనుకున్నాం కదా, ఇక్కడ మనం ఆల్రెడీ ఇది 1 అని అనుకున్నాము. నేను దీన్ని ఏమంటున్నాను అంటే ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటున్నాను, ఈక్వేషన్ నెంబర్